విద్యార్థుల జీవితాల్లో జ్ఞానదీపాలు వెలిగించేది గురువు. కష్టకాలంలో మిత్రుడిలా, ఆప్తుడిలా అండగా నిలిచి బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసేది గురువు. భావి పౌరులను తీర్చిదిద్దుతూ సేవాగుణం చాటుకుంటారు కొందరు ఉపాధ్యాయులు. వినూత్న బోధన, నిరంతర సేవా తపన ఉన్న గురువులు ఉన్నారు. ఇలా ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కొయ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కొందరు ఉపాధ్యాయులు. విద్యార్థుల కోసం సొంత నిధులు ఖర్చు చేసి ఆధునిక పరికరాలతో తమ స్కూల్లో విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులతో గురు పూజోత్సవ సందర్భంగా మా ప్రతినిధి రాంబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. సందర్భంగా అంటే గురువులను పలకరించాలి, వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని పిల్లలకి బోధిస్తున్నటువంటి బోధనకు సంబంధించి చెప్పుకోవాలి. కాబట్టి ఇదే స్కూల్కి సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఉన్నారో ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఆ టీచర్స్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని కూడా ఒక అడిగి తెలుసుకుని పని చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, లేదనుకుంటే చాలామంది ఉంటారు అన్నమాట, వచ్చామా చెప్పామా వెళ్ళామంటారు. కానీ ఇంత బడ్జెట్ తీసుకొని ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అయితే మనం చేసే పరిస్థితి ఎక్కడో రేరు చూస్తుంటాం. ఇంతటికి రావడానికి గల కారణం అసలు మీరు ఏమనుకున్నారు, అసలు ఏ ఉద్దేశంతో చేస్తుంటారు? ముందుగా గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి లక్ష్మీనారాయణ. నేను ఈ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొయ్యంలో బయాలజికల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ పాఠశాలలో విద్యార్థులు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. మా పాఠశాల చాలా రూరల్లో ఉంది. పిల్లల్ని ఏదైనా బాగు చేయాలి, వాళ్ళ విజ్ఞాన దృష్టిని పెంచాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు సేకరించిన వస్తువులతోనే ఇక్కడ మేము అన్ని పరికరాలు కూడా తయారు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మేము ఓన్లీ బయాలజికల్ సైన్స్లోనే కాకుండా ఫిజికల్ సైన్స్లో కూడా చాలా ల్యాబ్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా మేము ఇంటర్మీడియట్లో ఏ విధంగా అయితే ల్యాబ్ యాక్టివిటీస్ అవుతాయో అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీస్ ఇక్కడ విద్యార్థుల గ్రూప్స్ వైజ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లోని విజ్ఞాన తృష్ణ, సైన్స్ పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ దీని అంతటి కూడా చక్కగా మా ప్రధానోపాధ్యాయులు మరి అదేవిధంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా మా సహచర బృందం అంతా కూడా చాలా సహకరిస్తూ ఉంది. దాంతో విద్యార్థులందరిలో కూడాను ఈ విజ్ఞాన దృష్టి పెరగడానికి అనేది కారణమవుతుందని నేను చెప్పను. అడ్వాన్స్గా మీకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా అంటే మీరు ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకుని ఉన్నారు. మంచి అంటే ఇంతకుముందు కూడా మేస్టర్ మీకోసం మంచి గుర్తింపు అయితే ఉంది. ఈ సందర్భంగా ఈ స్కూల్లో పిల్లలకి గురు పూజోత్సవం సందర్భంగా మీ నుంచి ఎటువంటి సందేశం ఉంది? మరి ఉపాధ్యాయ లోకానికి అంతటికి మరొకమారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ నిష్ణాతులు. అంటే మా మా రాష్ట్రం లెవెల్లో అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో అవ్వచ్చు, చాలామంది రిసోర్స్ పర్సన్లుగా పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ టీచర్స్గా ఉన్నారు. దానివలన మేము స్టూడెంట్స్కి అంటే ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తే ఏం కావాలి, ఇప్పుడు ఈ లెవెల్లో ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం అవసరమని అంటే వాళ్ళ తాలూకు నీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. మరి నీడ్ బేస్డ్ ఎడ్యుకేషనే కాదు, అంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒక్కటే కాదు, మేము వాళ్ళకి కల్చర్ని కూడా నేర్పాలనేటువంటి తాపత్రయం మాకు ఉంటుంది. వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే కోరికైతే మా ఎప్పుడు మేము స్టాఫ్ మీటింగ్లో మేము డిస్కస్ చేసినట్టు పిల్లల తాలూకు డెవలప్మెంట్ తప్పించి మేము మరొక మాట ఉండదు. అలాగే ఇక్కడ టీచర్లు అందరూ ఎలా ఉంటారంటే అందరిది ఒకటే మాట. మరి ఎవ్వరం కూడా అంటే డీవియేషన్స్ ఉండవు. అందుకే మా పిల్లల్ని మేము సరైన మార్గంలో ఉంచగలిగాం అనుకుంటున్నాము. ఆ విధంగానే ఇక్కడ మా పబ్లిక్ కూడా మాకు ఆ విధంగానే సపోర్ట్ చేస్తుంది. పబ్లిక్ కూడా ఇక్కడ మీరు ఇక్కడ పెద్దలు జీ రామారావు గారు ఉన్నారు, అలాగే మా ఎంపీటీసీ గారు జగదీష్ గారు ఉన్నారు, అలాగే మా సర్పంచ్ జీరు అయ్యప్పరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరికీ సహకారంతో మేము పాఠశాలనైతే మా పాఠశాల మారుమూల ఉండొచ్చు, కానీ మా పాఠశాల తాలూకా ప్రగతి మాత్రం మారుమూలలో లేదు. ఎప్పుడు కూడా మేము జిల్లా స్థాయిలో మంచి స్థానంలోనే ఉన్నామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఈ పాఠశాలలో పనిచేస్తుండగానే ఇక్కడ పనిచేస్తున్న సేవలకి గుర్తింపుగానే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే నేను అవార్డు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మరి అందుకే మా విద్యార్థులను కూడా మేము మంచి స్థాయిలో ఉంచాలనేటటువంటి తాపత్రయం మా ఉపాధ్యాయులు అంతా ఉంది. మరి ఈ విధంగా మా ఉపాధ్యాయుల గురించి, విద్యార్థుల గురించి మీరు ఈ రాష్ట్రానికి తెలియజేయాలని వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలందరూ కలిపి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉంటున్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ గుణశేఖర్తో రాంబాబు, శ్రీకాకుళం జిల్లా స్వతంత్ర న్యూస్.